హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ సంఘాలతో ముగిసినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ అండి. దాదాపుగా 5 గంటల పాటు 21 ఉద్యోగ సంఘాలతో జరిగినటువంటి ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలేంటి? సో, వీటిపైన ఉద్యోగుల అభిప్రాయాలేంటి అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా 5 గంటల పాటు 21 ఉద్యోగ సంఘాలతో ఈ భేటీ అయితే జరిగిందనమాట. మరి ఏమి నిర్ణయం తీసుకున్నారంటే, గతంలో జరిగిన భేటీ ఏదైతే ముఖ్యమంత్రి గారికి తెలియజేసి మా నిర్ణయాన్ని చెప్తామన్నారో, సేమ్ అదే జరిగింది. ఉద్యోగులకు డీఏ గానీ, పీఆర్‌సీకి సంబంధించి గానీ, ఐఆర్ గానీ ఏవి గూడా ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు. దీనిపైన ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా సీఎం గారు మోదీ పర్యటన అనంతరం ఆగస్టు మొదటి వారంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రులంతా గూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి తుది నిర్ణయం వెల్లడిస్తామని అయితే మంత్రులకు హామీ ఇచ్చారు అని జెప్పేసి ఉద్యోగ సంఘాలు తెలిపాయన్నమాట. సో, దీనిపైన కొన్ని ఉద్యోగ సంఘాలు సంతృప్తి వ్యక్తం చేస్తుండగా మరికొన్ని అసంతృప్తి వ్యక్తం చేశాయి. మరి ఈ యొక్క పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో గూడా ఐఆర్ ఇస్తున్న నేపథ్యంలో ఏపీలో ఎందుకు ఇంత జాప్యం చేస్తూ ఉన్నారు? ఉద్యోగ పెన్షనర్స్‌కు న్యాయంగా రావాల్సినటువంటి ఆహ్, డీఏలయితేనేమి, కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఐఆర్ అయితేనేమి, గరిష్టంగా ఒక సంవత్సరం లోపు ఓపీఎస్‌ను ఇంప్లిమెంట్ చేస్తామన్న దానిపైన గానీ, ఎటువంటి నిర్ణయం గూడా వెల్లడించలేదనమాట. చర్చించి మాత్రమే చెప్పగలము అని జెప్పేసి వారు ఈ 5 గంటల భేటీలో జరిగింది. సో, ఇది గూడా మనకు చాయ్ బిస్కెట్ లాగానే ముగిసింది అని చెప్పాలి. మరి దీనిపైన ఉద్యోగులు, పెన్షనర్స్ ఏమని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారనేది ఇప్పుడు చూద్దాము. సో, ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. అంతా మోసమే మేల్కొనండి ఎంప్లాయీస్ అంటున్నారు. అంటే ఇది కేవలం వారి యొక్క అభిప్రాయం మాత్రమే ఫ్రెండ్స్. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి అయితే తెలియజేయండి. సో, ఇది వారి అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించిన కామెంట్ అన్నమాట. ఇకపోతే కొందరు సంఘాల వల్ల ఉపయోగం లేదు. ఈ చర్చల వల్ల అసలే ఉపయోగం లేదు. కేవలం కంటి తుడుపు చర్యలు. ఏదో చేస్తున్నాము, ఏదో చర్చిస్తున్నాం అన్నట్టుగా జరుగుతోంది అన్నట్టు చెప్తున్నారు. సో, అభిప్రాయపడుతున్నారనమాట. ఇక మా ఎంప్లాయీస్ దయచేసి మీకు దండం పెడుతున్నాం. మా బకాయిలు ఏవైతే రావాలనో అవి ఇవ్వండి అని జెప్పేసి కోరుతున్నారనమాట. మీటింగుకు పిలుస్తారు. ఆర్థిక పరిస్థితి ఏకరువు పెడతారు. ఏదో ఆశ పడతాము. ఆ ఆశ ప్రస్తుత ఉద్యోగుల ఆందోళనను విరమించేలాగా చేసింది. ఇప్పుడు గతంలోనే జరగాల్సినటువంటి ఏదైతే ఉద్యమాలు ఆగిపోయాయి. పోస్ట్‌పోన్ అయిపోయాయి. వీళ్ళు మళ్ళీ జీఓఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ మేరకు మీటింగ్ పెట్టారు. ఏదో ఇస్తారు అని చెప్పేసి ఈ మేరకు అందరూ ఆశపడ్డారు. కానీ ఏమీ రాలేదు. సో, ఈ విధంగా ఉద్యమాలను పోస్ట్‌పోన్ చేసే రీతిలో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్‌ల వల్ల ఎటువంటి ఉపయోగము లేదు అని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉన్నారు. సో, సానుకూలంగా స్పందిస్తూనే ఉంటుంది ప్రభుత్వము. కానీ రావాల్సినవి రావటం లేదు. సో, 2029 వరకు కూడా ఇలాగే జరగొచ్చు అని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ మీటింగ్ వల్ల ఉపయోగం ఏమిటి అనైతే అంటున్నారు. ఏమీ లేదు. అక్టోబర్ వరకు సాగదీస్తారు. అక్టోబర్ నెలలో ఒక డీఏ ఇచ్చి మళ్ళీ చేతులు దులిపేసుకుంటారు. వాళ్ళకు టీ మరియు బిస్కెట్ ఉపయోగం ఏమి అంటే ఈ విధంగా అంటున్నారు. సో, ఈ యొక్క కాలయాపన అనేది ధోరణి ఏమాత్రం ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆహ్, మంచిది. అది ప్రభుత్వానికి మంచిది నిర్ణయం కాదు. కాలయాపన చేయడం వల్ల చాలా తీవ్ర పరిణామం కూడా ఉంటుంది. అంటే ఉద్యోగులేమి
అడ్వాన్స్‌గా ముందే అడగటం లేదు. పోనీ ఉచితంగా ఏమీ అడగటం లేదు. వారికి రావాల్సిన న్యాయమైన హక్కులు, ప్రభుత్వం హామీ ఇచ్చిన హక్కులు, ప్రభుత్వం ఇస్తా అని చెప్పినవి గూడా రాలేదు కాబట్టి. సో, ఇక ఉద్యమం మరింత ఉధృతం కాకముందే ప్రభుత్వము ఈ యొక్క డీఐఆర్‌పీఆర్‌సీ గురించి నిర్ణయం తీసుకోకపోతే చాలా తీవ్ర పరిణామం అయితే ఉండబోవచ్చు అని జెప్పేసి అంతా అనుకుంటున్నారు. సో, జీవితకాలం అంతా స్పందిస్తూనే ఉంటారు. నాయకులు స్పందిస్తూ ఉండండి. ఉద్యోగులు ఈ విధంగా వింటూనే ఉంటారు. సో, అని జెప్పేసి అంటున్నారనమాట. సో, ప్రజలకిచ్చే ఉచితాలు తగ్గిస్తే ఈ విధంగా అన్నిటికి డబ్బులు సరిపోతుంది అని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారండి. ఇకపోతే డైరెక్ట్‌గా చీఫ్ మినిస్టర్‌తో చర్చలు జరిగితేనే సొల్యూషన్ వస్తుంది. మినిస్టర్స్‌తో మీటింగ్స్ అన్నీ గూడా టైమ్ పాస్ అని జెప్పేసి అంటున్నారు. నో యూస్. సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చర్చలు జరిగితేనే పరిష్కారం అవుతాయి. సో, మంత్రుల చేతిలో ఏమీ ఉండదు. మేము చర్చలు జరిపాం గదా! అని చెప్పుకోవడానికి మాత్రమే ఉంటుంది. సో, మంత్రులు ఎప్పుడైనా కాలయాపన చేస్తూ ఉంటారు. అది ఇస్తాము, ఇది ఇస్తాము అని జెప్పేసి అంటారు గానీ ఏది రాదు. గత ప్రభుత్వ హయాంలో గూడా చూసినాం కదా! సో, అదే విధంగా. సో, ఇకపోతే ఆహ్, మీటింగ్‌లు వేస్టు. డీఏలు కూడా తీసుకోలేని యూనియస్ లీడర్స్ అనైతే అంటున్నారు. సో, 2 ఇయర్స్ పూర్తయ్యాక కూడా హామీలు ఇచ్చి ఇంకా వాటి గురించి చర్చించడానికా హామీలు ఏమయ్యాయి అంటున్నారు. సచివాలయం హైకోర్టు ఎంప్లాయీస్ కడుపు నిండితే చాలు. ఇంకెవరికి ఎంప్లాయీస్ కడుపు నిండాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళకి 24% హెచ్ఆర్‌ఏ. పక్కనే ఉద్యోగం చేస్తున్న టీచర్లకు ఇంకా ఇతర ఉద్యోగులకు 16% ఇచ్చారు. ఇదెక్కడి న్యాయం అంటున్నారు. సో, కొందరు నిన్నటి రోజున తల్లికి వందనం విడుదల చేశారు కదా! అందుకు అమౌంట్ ఉంటుంది. ఉద్యోగులకు ఉండదా అంటున్నారు. సో, ఫ్రెండ్స్ ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. వారి యొక్క అభిప్రాయం మాత్రమే. సో, టైమ్ పాస్ అని జెప్పేసి అంటున్నారు. వేస్ట్ ఆఫ్ టైమ్. త్వరలోనే ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది. త్వరలోనే అంటే ఇంకా చాలా టైం పడుతుందా? ఉద్యోగ సంఘాల నాయకులారా చర్చలు ఏ విధంగా జరుపుతున్నారు అని జెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఉద్యోగ సంఘాలు గూడా మీటింగ్‌కి వెళ్ళకపోయే ముందు ఆహ్, పీఆర్‌సీ నిర్ణయం వచ్చేంత వరకు మేము కదలము అన్నారు. కానీ ఏ నిర్ణయం రాలేదు. సో, ఉద్యోగులకి వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు అంటున్నారు. సో, ఉద్యోగుల తరపున మాట్లాడాల్సిన వారు ఏమీ ఈ విధంగా చేయడం సబబు కాదు అంటున్నారు. అదే సార్ ఇదే జరుగుతోంది. అదే మోసం. పెద్దగా ఆశలు లేవు. ఇప్పటికి 2 పీఆర్‌సీలు కోల్పోయాం. ఇప్పుడు ఇంకొకటి పర్లేదు సార్ ఎంప్లాయీస్ నమ్మటం లేదు మేము. ఈ విధంగా అంటున్నారనమాట. సో, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం 2 ఉద్యోగస్తులను మోసం చేయడంలో ఒకరి మించి ఒకరు ఆహ్, మనసుకు నమ్మకం పెట్టుకోవడం వేస్టు. సో, ఒకరిని మించి ఒకరున్నారు. ఉద్యమ బాట పట్టాల్సిందే తప్పదు. వారు ఏమీ చెవ్వటం లేదు. అంటే చెప్పినట్టేవి చేయటం లేదని జెప్పేసి వారి అభిప్రాయాన్ని వ్యక్తం జేశారు. సో, నో గుడ్ న్యూస్ ఇలా కంటిన్యూ అవుతుంది. 2019 ఎలక్షన్స్ వరకు అంటున్నారు. సో, ఈ విధంగా వారి అభిప్రాయాలనైతే పంచుకోవడం జరిగిందనమాట. గత్యంతరం లేని పరిస్థితులలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు మరియు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అలా మనుగడ సాగిస్తూ ఉన్నారు. సో, ఏమి జరుగుతుందో ఊహించలేము. అందరికీ మంచి జరగాలని వేచి చూద్దాం అంటున్నారు. ఇకపోతే ఆహ్, చూడొచ్చు ఫ్రెండ్స్ వారి అభిప్రాయాలనైతే ఈ విధంగా మెడికల్ రియంబర్స్‌మెంట్ పరిస్థితి ఏమిటి? అలాగే కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ వాళ్ళను ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తారు అంటున్నారు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా గూడా ఎటువంటి ఉపయోగం లేదు. సో, ముఖ్యంగా ఫ్రెండ్స్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి. హెచ్ఆర్ఏ పాలసీ గూడా అమలు చేయాలి. సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేసి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి అని జెప్పేసి కోరుతున్నారు. అలాగే యూనియన్ లీడర్స్ అని జెప్పేసి గురించి అంటున్నారు. సో, ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని జెప్పేసి ఈ విధంగా నిర్ణయాలు ఏవి కూడా ఉద్యోగులకు తీసుకోకపోవడం అనేది చాలా దారుణము. సో, చూడాలి మళ్ళీ ఆగస్టు మొదటి వారంలో అంటున్నారు. సో, లాస్ట్ అక్టోబర్‌లో ఒక డీఏ ఇచ్చారు. సో, మరి ఏం జరుగుతుందనేది
మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.